పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మీకు ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? నాకు చాలా మంచి పరిచయం. పవన్ మీరందరూ అనుకుంటారు ఏంటి కళ్యాణ్కి ఒక తిక్కు ఉంది, ఆ తిక్కకి నిజంగానే లెక్క అయితే ఉందండి. తిక్కుందో లేదో ఒక లెక్క ఉంది. ఎలక్షన్లప్పుడు లాస్ట్ ఎలక్షన్ మన జరిగిన 2014 ఎలక్షన్స్లో 10 రోజుల ముందు నా మీద కొన్ని కేసులు బనాయించారు. అంటే ఒక టెంపో తీసుకెళ్ళా. ఎలక్షన్ చాలా మంచి క్యాంపెయినింగ్, నా దానికి వేల మంది జనాలు రావడము ఇవి జరుగుతుంది. సో ఏ విధంగా యూత్ ఎస్పెషలీ ఒక మంచి ఆదరణ, ఒక ఊపు తెచ్చా. ఆ టైంలో ఏ విధంగా దీన్ని కట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మా అభ్యర్థులు ప్రత్యర్థులు కొన్ని కేసులు బనాయించడం జరిగింది. దాని మీద నన్ను అరెస్ట్ చేయాలో ఏదో చేయాలని చూస్తున్నారు. సో నేను ఎలక్షన్ కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. 10 రోజుల బెయిల్ వచ్చేవరకు ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అయినా కేసే బెయిల్ వచ్చేవరకు. సో ఆ టైంలో కొద్దిగా ఏమన్నా గ్రాఫ్ పడిపోతుందా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే టైట్ ఎలక్షన్ అంటున్నారు. ఒక దివాకర్ రెడ్డి ఆ డిఫరెన్స్ చేయాలి, అయినా టైట్ ఎలక్షన్ ఉంటుంది నేను ఒక ఆలోచన ఉండింది అప్పుడు. సో నేను నాకు ఎవరైతే పరిచయాలు ఉన్నారో ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ ద్వారా, నాకు అంతకుముందు కళ్యాణ్ తెలియదు, రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు రాండి ఎలక్షన్కు ఒక్క మీటింగ్ జరపండి అని. మీరు నమ్ముతారో లేదో, హీ హెడ్ ఆల్రెడీ గివెన్, అంటే వాళ్ళు లాస్ట్ డేట్ కాదు కదా, ముందే ఇస్తారు కదా స్కెడ్యూలు. నంద్యాల ఎక్కడో క్యాన్సిల్ చేసి లాస్ట్ డే ఎలక్షన్, ఆయన లాస్ట్ ఎలక్షన్ మీటింగ్ అనంతపూర్. మీరు గమనిస్తే ఎలక్షన్ అయిపోతేనే అనంతపూర్ మీటింగ్ అయిపోతేనే ఎలక్షన్ క్యాన్వాసింగ్ క్లోజ్, అన్నీ క్యాన్సిల్ చేసుకొని అనంతపూర్కి వచ్చాడు. వచ్చి బ్రహ్మాండంగా మీటింగ్ జరిపి ఎక్కడ కూడా ఆయన రోడ్ షో చేయలేదు. మన అనంతపూర్లో మాత్రం, ఎందుకంటే ఇంకా గంటన్నర టైం ఉండింది, నేను రిక్వెస్ట్ చేశాను రోడ్ షో కావాలి అని. రోడ్ షోకి ఒప్పుకున్నాడు. కానీ ఆ జనం అంతా చూసి పోలీసు వాళ్ళు సెక్యూరిటీ లేకపోయారు. ఆయన వచ్చినప్పుడు కూడా నాకు ఇంకా బెయిల్ రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఒకటి నేను అడిగానని పవన్ అడిగాడు. ఆయనకి ఎందుకో నా మీద అభిమానం అని నాకు కూడా తెలిసింది. పవన్ అంటే మంచి అభిమానం. ఎందుకు ఆ కారణం, ఎందుకు అంత అభిమానం మీకోసం? మీరే చెప్తారు కదా, అందరికీ తెలుసు. ఏ విధంగా నాకు తెలుసు నాకు తెలియదు, కానీ ఆయనకి నాకు వాళ్ళ మళ్ళీ టీం చెప్పారు ఎందుకు వచ్చారు ఏంటి అని. మీ మీద అభిమానం, మీరంటే ఎందుకు ఆయనకు బాగా ఇది. ప్లస్ ఎవరైతే చెప్పారో అందరూ, దివాకర్ రెడ్డి గారు ఎలక్షన్ అయినాక, ఆ రోజు ఎలక్షన్ ఏదైతే మీటింగ్ నాకు బెయిల్ రాలేదు, అయినా కూడా అన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చాడు కళ్యాణ్ అని నేను స్టేజ్ మీదకి ఎక్కి, అంతమంది పోలీసు వాళ్ళు ఉంటే కూడా స్టేజ్ మీదకి ఎక్కి ఆయనకి థ్యాంక్స్ చెప్పి, నేను స్టేజ్ ఎక్కుతూనే మీరు అన్నారు చూడండి, ఆ ఫస్ట్ టైం నేను చూసాను ప్రజలు అందరూ యూత్ ఓన్ ఒకటేసారి. కళ్యాణ్ యాక్చువల్లీ ఆపాడు, స్పీచ్ ఆపి నన్ను అడిగాడు, ఎందుకు సడన్గా అందరూ ఓన్ అరుస్తున్నారు అని. నేనంటే చెప్తాండి నేను వచ్చానని. లేదండి మీరు ఏదో డైలాగ్ చెప్పారు కదా, ఇప్పుడు దానికోసం ఏదో అలా చెప్పేసి 5 నిమిషాలకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాను. దాని తర్వాత వెళ్ళాను ఎలక్షన్ తర్వాత, వారం తర్వాత కళ్యాణ్కి పోయి రిజల్ట్స్ వచ్చాక థ్యాంక్ యూ చెప్పాను. ఎందుకు వచ్చారండి అని అడిగాను. చెప్పాడు ఆ రోజు, నాకు మీ నాన్న అంటే ఫ్యాన్. ఇదే మాట వాడాడు, నేను ఫ్యాన్ మీ నాన్నకి. ఆయన మాట్లాడినట్టు ఆయన మనసులో నిజం ఏదుందో నిర్భయంగా చెప్పేది ఎవరు చెప్పరు. ఆయన కోసం వచ్చా, మీరు కూడా అడిగారు, మీరు కూడా నాకు ఇది. కళ్యాణ్కి ఇష్టం లేకపోతే 2 నిమిషాలు మాట్లాడతాడు, మీరు మాట్లాడుతూనే ఇట్లా చూస్తుంటాడు అంతే, ఇంక మీరు వెళ్ళిపోవాలని ఆయనకి ఇష్టం లేకపోతే. కానీ 45 మినిట్స్ మాట్లాడి చక్కగా, చాలా తెలివైనోడు, ఆ తిక్క లెక్క ఏం కాదు, చాలా స్మార్ట్. ఆయనకు ఒక అభిప్రాయం ఉంది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆయనకి, ఇలా చేయాలి, ఒక ప్రిన్సిపల్స్, ఇది మంచి ఇది చెడుని గట్టిగా నమ్ముతాడు. దానికోసం ఆయన పద్ధతి ఆయన ఎంచుకున్నాడు. సో కాటన్ రైడ్ సినిమా చూసారా? చూశాను సార్. అందరూ చూసారు కదా? లేదండి, నిన్న మొన్న సెకండ్ షో చూసాను. పిచ్చ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కంటే? అలా ఏం లేదు సార్, నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఐ వాస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చిరంజీవి గారి కుటుంబంలో ఉన్నారు కాబట్టి అందరికీ అభిమాని నేను. చిరంజీవి గారి కుటుంబంలో కొణిదెల రామ్ చరణ్కి ఇదే, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్, అందరికీ ఫ్యాన్. ఎందుకంటే చూశాను, ఫస్ట్ షో చూశాను, దాంట్లో ఏం తప్పే ఉందండి. మార్నింగ్ షో చూశాను నేను చిరంజీవి గారి సినిమా, నాకు నచ్చింది. అంటే కాటన్ రైడ్కి దీనికి తేడా ఏమి? ఇది సార్ ఒకటే సార్, నేను అభిమాని సార్. నాకు సినిమా బాగుందా బాగాలేదా నాకు అనవసరం సార్, నాకు నచ్చుతుంది అంతే. అది బాగుందా బాగాలేదా అని పక్కన పెడితే ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ వన్
నేను ఎవరినైతే అభిమానిస్తానో వాళ్ళు బాగుండాలని కోరుకుంటా. కాబట్టి అది బాగుందా నాకు ఎందుకు సార్, సినిమా వచ్చింది పోయి చూశాను, ఎస్ కమ్ బ్యాక్ అంతే. దాని మీద అయ్యో రివ్యూలు అవి చేయను సార్ నేను, ఎందుకంటే జానీ లాంటి సినిమానే నేను 9 సార్లు చూసినోడిని. పవన్ కళ్యాణ్ సినిమా వరకే హీరో అంటే మీరు అభిమానిస్తారా, రియల్ లైఫ్లో కూడా అభిమానిస్తుంటారా? లేదు సార్, ఫిలిమ్స్ ఓన్లీ ఫిలిం. మన జనసేనగా వచ్చాడు కదా, ఎవరైనా రావచ్చు, ప్రజారాజ్యంగా చిరంజీవి గారు కూడా వచ్చారు కదా. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని తక్కువ చూశారు సార్. ఐఎమ్ వెరీ డై హెడ్ ఆఫ్ చిరంజీవి. ఎందుకు అలా? చిన్నప్పటి నుంచి ఒక అభిమానికి హీరోగా పెరగటం అలవాటు ఎవరికైనా కూడా సార్. నాకున్న ఒక బేసిక్ ఏంటంటే, నేను ఎవరికైనా స్టిక్ ఆన్ టు సమ్మన్, ఇంకా హార్డ్ కోర్ ఈ మధ్యలోనూ నాకు రాదు సార్. ఎనీవన్ నేను ఒకరికి అభిమానిగా నేను నచ్చాను ఉంటే నేను ఎక్స్ట్రీమిజం అంతే దాంట్లో, అంతే తప్ప తక్కువ అనేది ఉండదు. ఎంత అభిమాని అంటే, మీరు చిరంజీవి అని చెప్తున్నారు కూడా చెప్తున్నాను, నేను రికీ పాంటింగ్కి చాలా పిచ్చ అభిమాని. 2003 వరల్డ్ కప్ నా పుట్టినరోజు జరుగుతుంది ఫైనల్, నేను ఆస్ట్రేలియా సపోర్టింగ్. ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ఓన్లీ రికీ పాంటింగ్. నాకు ఇంకా ఆస్ట్రేలియా ఇది కాదు, ఎందుకు రికీ పాంటింగ్ అంటే ఎందుకు నాకు నచ్చింది. దట్ ఫెలో ఒకప్పుడు అగ్రెసివ్ సార్, రికీ పాంటింగ్ అంటేనే బ్యాడ్ ఫెలో, చెడ్డ. రికీ పాంటింగ్ అంటే ఆడకపోయిన గొడవలు అది ఇది. నాకు ఎందుకు రికీ పాంటింగ్ నచ్చింది, బ్యాటింగ్ నచ్చింది, ఆ యాటిట్యూడ్ నచ్చింది. నేను అట్లాంటి వాడిని, నేను ఆయన చూసి యాటిట్యూడ్ వచ్చినట్లు. అట్లా ఏం లేదు ఎవరు అట్లాగా. నేను చిరంజీవి గారి అభిమాని, అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమాని, వీళ్ళందరూ అభిమాని. అప్పుడు ప్రజారాజ్యం వచ్చింది, కానీ ఐ డెంట్ డీవియేట్. ఇప్పుడు కూడా దే కమ్ అండ్ గో, మా అభిమానాలు సినిమాల వరకు ఉంటాయి. మీరు చెప్పిన పేర్లన్నీ మీ యాటిట్యూడ్కి బాగా దగ్గర అట్లే ఉంది. ప్యాంటింగ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కొద్దిగా చాలా దగ్గరగా పోలిక. మీరు చెప్పారు కానీ మా నాయకుడి పేరు చెప్పలేదు సార్. వీఆర్ వెరీ క్లోజ్ అండ్ ప్రౌడ్. ఆర్ లీడర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి, అంతే. జగన్మోహన్ రెడ్డి ఇస్ ద కామ్ గోయింగ్ పర్సన్. మేబీ, ఐ డోంట్ నో, బట్ మాకు ఆయన యాటిట్యూడ్ నచ్చుతుందండి. కానీ ఆ యాటిట్యూడ్ అనిల్ కుమార్ యాదవ్ గారిలో లేదు. రిక్కీ పాంటింగ్ గారి యాటిట్యూడ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ ఉంది. దానికి ఏముంది సార్, ఇప్పుడు నేనేం నచ్చారు అంతే. అంటే నాకు చిన్నప్పటి నుంచి నా యాటిట్యూడ్ నేను ఇంతే. ఐ నెవర్ చేంజ్, ఐ విల్ నెవర్ చేంజ్, అంతే. ఎక్కువ పవన్ కళ్యాణ్ గారితో బాగా క్లోజ్గా ఉంటారనేటువంటిది బయట అనుకుంటారు. శ్రావణ్ అంటే, డాక్టర్ శ్రావణ్ అంటే పవన్ కళ్యాణ్కి బాగా జిగిరి దోస్తు అంటే అటువంటి టాక్ అప్పుడు 2008-09లో బాగా వచ్చింది. ఎలాగ కనెక్ట్ అయ్యారు అంటే, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ వాళ్ళతో చాలామందితో కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటాం. కొంతమంది కవులు, కళాకారులు, మీ బోటి కొంచెం బాగా వెల్ రెడ్ పర్సన్స్, అట్లాగా అయ్యి మీరు క్లోజ్ అయ్యారు. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి, రాజకీయ నేపథ్యం? పీఆర్పీకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? దానికంటే ముందు ఒక మాట చెప్పి నేను ఐ విల్ గెట్ ఇన్ టు దట్ సార్. సో ప్రజల గొంతుగా అంటే చెప్తా ఉన్నాను మీకు, ప్రజారాజ్యంలో ప్రజల గొంతుకగానే అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ఉపయోగపడ్డది. టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా పనిచేశాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజల గొంతుకగానే ఉన్నాను. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ద పవర్, ఐ హెవ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ ద పవర్, బట్ దెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాయిస్గా ముందున్నానని చెప్పి సంతోషపడతాను. విత్ రిఫరెన్స్ టు మీరు అడిగినటువంటి కళ్యాణ్ గారు ప్రజారాజ్యం ప్రస్థానం, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నల్గొండ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంఏ లింగ్విస్టిక్స్, తర్వాత ఎంబీఏ చేశాను, తర్వాత పిహెచ్డి కూడా అక్కడే చేశాను. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. నా టాపిక్ వచ్చేసి వర్క్ వాల్యూస్ అండ్ ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అని ఒక ఫేమస్ రినౌండ్ ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారని, ఈజ్ మై గాడ్ అండ్ గాడ్ ఫాదర్ వాట్ ఎవర్ ఈజ్, ఆయన వారి దగ్గర నేను పిహెచ్డి చేశాను. సైకాలజిస్ట్ ఉండే. మేము ఎంబీఏ చదువుకునే రోజుల్లో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, శరత్ మరార్ అని ఒక మిత్రుడు. ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన గబ్బర్ సింగ్ 2 తర్వాత ఇంకోటి ఏదో కూడా కాటమరాయుడు అది కూడా సినిమాలు తీస్తూ ఉన్నాడు. సో శరత్ అండ్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరం కలిసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేసాం కొన్నాళ్ళు. ఆయన ఫైనాన్స్ ఏరియాలో పనిచేశాడు, నేను హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏరియాలో పనిచేశాను. తర్వాత ఆయన అకాడమిక్స్ అంతా వదిలిపెట్టి సినిమా రంగంలోకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఏబిసిఎల్లో పనిచేశాడు. తర్వాత ఈ గాట్ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ అదంతా చేశాడు. ఆ టైంలో చిరంజీవి గారికి ఆయన సన్నిహితుడుగా ఉండేవాడు కదా. సో అట్లా కొన్నిసార్లు అల్లు అరవింద్ గారిని కలిశాను, హ్యాడ్ ఎ చాట్ విత్ హిమ్. తర్వాత కళ్యాణ్ గారితో చాలాసార్లు కలిశాను. అంటే అప్పుడు ప్రజారాజ్యం పెట్టలే పెట్టకముందే, ఇదంతా పెట్టకముందు ముచ్చటిది. కళ్యాణ్ గారికి ఒక థాట్ ఉండే ఏంటి అంటే, వాట్ వుడ్ బి ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ఎ స్టూడెంట్ లీడర్. ఆయన ఒక ఇంటెన్స్
స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల్లో భావుకత ఎక్కువ కనబడుతుంది. అందుకే ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుల మీద ఒక సినిమా తీయాలన్న ఆలోచన ఉండే ఆయనకు. స్టూడెంట్ లీడర్ థాట్ ఎట్లా ఉంటుంది, సైకాలజీ ఏంటి, వాట్ వుడ్ ఎవోక్ ఎమోషన్స్ ఇన్ దెమ్, ఏ అంశాల పట్ల స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు, ఎందుకు అంత రాడికల్గా ఉంటారు ఆ ఏజ్లో, ఇటువంటివన్నీ కూడా ఆయన చర్చ చేసేవాళ్ళం మేము. బీయింగ్ ఏ స్టూడెంట్ లీడర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, అప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో. వైబ్రెంట్ స్టూడెంట్ లీడర్గా పనిచేశాను ఆ రోజుల్లో. సో శరత్ నోస్, సో శరత్ దట్స్ హౌ కనెక్టెడ్ మీ టు కళ్యాణ్ గారు. సో వీ డిస్కస్డ్ మెనీ డేస్ లైక్ దాట్ ఆన్ వాట్ మేక్స్ ఎన్ ఆర్డినరీ స్టూడెంట్. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా కోసం, ఆ సినిమా కోసం మాట్లాడాం. అంటే ఒక విద్యార్థి ఉద్యమకారుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడి యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుంది అనే అంశం మీద బాగా చర్చలు చేశాము. తర్వాత ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టినప్పుడు శరత్తో ఇమీడియట్లీ ఐ వాజ్ ఇన్ సత్యం దెన్, ఐ కాల్డ్ అప్, ఇస్ దర్ ఎనీ వే దట్ వీ కెన్ అసోసియేట్ అండ్ డూ సంథింగ్ అని అట్లా జర్నీ స్టార్ట్ అయింది. పార్టీ పెట్టిన తర్వాత కాదు, పెట్టేక ముందే వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ జాయిన్ కావాలని. ఒక పక్కనేమో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి పల్లెటూరుకి వెళ్ళి, నల్గొండకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో చదువుకొని కష్టపడి ఒక సత్యం కంప్యూటర్స్ లాంటి దాంట్లో జనరల్ మేనేజర్, హెచ్ఆర్ ఆఫ్ ఎ లార్జ్ కంపెనీ స్టేజ్కి పోయినటువంటి ఒక మధ్యతరగతి. ఇక్కడేమో వాడికి ఎక్కడో ఒక దగ్గర మనసులో ఒక దుగ్ధ ఉంది, రాజకీయాల్లో ఉండాలా, ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజల గొంతుకగా ఉండాలనే దుగ్ధ ఉంది. దాంతోపాటు మిడిల్ క్లాస్ కంపల్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు మిడిల్ క్లాస్ స్టేజ్లో ఉండి అచీవ్ అయినటువంటి ఒక పొజిషన్ ఉంది. వీటన్నిటిని వదులుకొని రాజకీయాలకు రావాలా, ఆ కన్ఫ్యూజన్లో చాలా మదన పడ్డాను నేను. రావాలా వద్దా, వస్తే ఏంటి, వస్తే ఆయన రమ్మన్నారు. ఆయన రమ్మన్న తర్వాతనే శరత్ గారు, రఘు, తర్వాత అరవింద్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళంతా రమ్మన్న తర్వాతనే కళ్యాణ్ గారు వాజ్ వెరీ కీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ టు దిస్ హోల్ థింగ్. సో నేనేం చేశానంటే, నేను మీకు పార్ట్ టైం పని చేస్తాను, నేను ఇప్పుడైతే పార్టీ ఎట్లా నడుస్తుంది కదా అని చెప్పని డైలీ ఫ్యూ అవర్స్ ఐ యూస్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ హిమ్. రోజు వచ్చి ఒక 4 గంటలు 5 గంటలు పనిచేసేవాడు, లేట్ నైట్లు అంతా కూర్చునేవాడిని, పనిచేసేవాడిని. సో పార్టీ లాంచ్కి ముందు, తిరుపతి మీటింగ్ లాంచ్కి ముందు కళాస్వరూపాలన్నీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాస్వరూపాలన్నీ కూడా కళ్యాణ్ గారే కోఆర్డినేట్ చేసినారు. ఆ మీటింగ్ రోజు ఆ కళాస్వరూపాలన్నీ కూడా మనం ప్రదర్శింపజేయాలని చెప్పారు. సో దాన్ని మా టీవీలో స్టూడియోలో చిరంజీవి గారిని పిలిచి మొత్తం స్వరూపాల ప్రదర్శన చేసామన్నమాట. చిరంజీవి గారు వెరీ ఎక్సైటెడ్. అంటే అన్ని స్వరూపాలు ఆయన కూడా చూసి ఉండకపోవచ్చు అప్పటిదాకా. చిన్న చిన్న కళాకారుల నుంచి పెద్దవాళ్ళు అన్ని గ్రూప్స్, ఒక 60-70 కళాకారుల బృందాలను పిలిపించి రకరకాల కళాస్వరూపాల ప్రదర్శన 3-4 గంటలు ఇచ్చేటప్పటికి ఆయన సో ఎంత్రాల్డ్. సో అది అయిపోయిన తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళాం. శరత్ వాజ్ దేర్, కళ్యాణ్ గారు ఉన్నారు, నేనున్నా. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే విచ్ ప్రాబబ్లీ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్, కోర్స్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు అంటే అక్కడ వారు కళ్యాణ్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు, చిరంజీవి గారు బాగా హ్యాపీ అయ్యి సంతోషపడి డన్ ఏ గుడ్ జాబ్ అని కళ్యాణ్ గారిని అన్నారు. పక్క రూమ్లోకి వెళ్ళాం. పక్క రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకోవాలా, పార్ట్ టైం పనిచేస్తూ ఉన్నాను. కమ్ ఆన్ మ్యాన్, వై డోంట్ యూ గివ్ మీ యువర్ 8 months ఆఫ్ టైమ్, లెట్స్ మేక్ ఎ చేంజ్ టు దిస్ వరల్డ్ అని అట్లా వై ఆర్ యూ డాడ్జింగ్ అని దిస్ అని చెప్పని ఇట్లా చేతులు ఇట్లా అని ఓపెన్ ఆఫర్ ఇట్లా కమ్ మ్యాన్, లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు. Then we hugged each other and that hug has made a lot of difference to me. You gave up your job. Next day morning I went and resigned to my job. And it was a big surprise to my family and to అయితే దానికంటే ముందు కూడా కొన్ని సంఘటనలు, అంటే ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ థాట్. వాళ్ళతో మాట్లాడాను, పోవటం కరెక్ట్. చాలాసార్లు ఒక సంకేతాలు, ఏదో ఒక డివైన్ మెసేజెస్గా అనిపించింది. ఇదేమో డివైన్ కాల్ కావచ్చు ఫర్ యూ టు జాయిన్ పాలిటిక్స్. ప్రజల కోసం పనిచేసే అవకాశం రావటం తక్కువ మందికి వస్తుంది, కోట్ల మందిలో కొద్ది మందికి వస్తుంది. ఇది భగవత్కార్యం కావచ్చు, పోవచ్చు అనేటువంటి ఒక సంకేతం వస్తుంది. కళ్యాణ్ గారు ఆ ఇన్సిడెంట్ జరగటం. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెంట్, రిజైన్ ఫ్రమ్ మై జాబ్. It was a shocking surprise to all my colleagues in Satyam. Why that fellow is resigning such a lucrative career? అని రామరాజు గారు ఉండే అప్పుడు, ఇంకా సత్యం ఇదంతా డిబాకిల్ కాలే అప్పుడు. హీ వాజ్ అవర్ ఎండి. సో హీ కాల్డ్ శ్రీరామ్ పపాని అని మా డివిజన్ బిజినెస్ హెడ్ ఉంటే, ఐ వాజ్ హెచ్ఆర్ హెడ్. శ్రవణ్ ఒకసారి పిలవండి, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ చాట్ విత్ హిమ్ అంటే హీ హోస్టెడ్ ఎ నైస్ లంచ్ పెట్టించి
వై ఆర్ యూ గోయింగ్, వాట్స్ యువర్ థాట్. వాళ్ళకు కూడా సర్ప్రైజ్, వీడు ఎవడు ఇంత పెద్ద L1 క్యాడర్లో ఉన్నవాడు, వీడు ఎందుకు పోతున్నాడు బయటికి, వై ఈజ్ ఈ లీవింగ్ ఎ లుక్రేటివ్ కార్పొరేట్ కెరియర్, పీపుల్ డ్రీమ్ టు బి దేర్, అండ్ దెన్ అక్కడ పోయి వీడు ఎందుకు దూకుతున్నాడు కింద, మోస్ట్ అన్సెట్ అయిన వాళ్ళు, పెద్ద కులపోడు కాదు, డబ్బులున్నోడు కాదు, మామూలు ఉద్యోగి, దో ఈ మైట్ బి డ్రాయింగ్ హ్యూజ్. సో డిస్కరేజ్ చేశారు వాళ్ళు? నాట్ డిస్కరేజ్, బట్ హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఐ స్టిల్ రిమెంబర్ రామరాజ్. సత్యం ఫర్ ఆల్ సడ్ అండ్ డన్, వాట్ ఎవర్ తర్వాత జరిగిన పరిణామాలు, లోపల జరిగినటువంటి వాటిని పక్కకు పెడితే, సత్యం ఇస్ అ వెరీ పీపుల్ ఫ్రెండ్లీ కంపెనీ. లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్, పీపుల్ డెవలప్మెంట్, హెచ్ఆర్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ ఏదైతే పట్టుకొచ్చినారో అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఇప్పుడు ఆయన కూడా మీరు అన్నారు ఈజ్ ఆనెస్ట్ టు ది కోర్ అని. సరే, ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు ఆయన గురించి. సో మీకు కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆయనకి మీరు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? అంటే ప్రజారాజ్యంలో కలిసి ఏ విధంగా అయితే పనిచేశారో మీరు అటువంటి ఆలోచన. నేను ఎందుకంటే నేను కళ్యాణబాబు పనిచేస్తానా అనేది భవిష్యత్తు అది. కానీ నేను ప్రస్తుతానికైతే అసలు టోటల్ యాక్టివ్ మొన్నటిదాకా ప్రొఫెషనల్గా చాలా హెక్టిక్ పని చేశాను. ఒక ఆల్మోస్ట్ ఒక 8 years 6 years హార్డ్ వర్క్ చేశాను. సో అసలు నేను హౌ టు లివ్ మై సెల్ఫ్ అనేదే నాకు వేరే ప్రాబ్లం వచ్చింది. కానీ ఇప్పుడు నేను కళ్యాణబాబుతో పనిచేయాలా, అన్నయ్యతోనే కలిసి ఉండాలా అనేది నాకు ఏ డెసిషన్స్ లేవు. కళ్యాణబాబు అన్నయ్య వచ్చి నాకు పని చేయి అంటే నేను 100% పనిచేస్తాను కళ్యాణబాబుకి. సో నాకు ఆయన నుంచి ఆఫర్ రావాలంటారా? నేను వెళ్ళొచ్చు, నాకు ఆ ఈగో ఏం లేదు ప్రస్తుతానికి. ఇంకా ఆ దిశగా ఏమి మా తమ్ముడికి ఎప్పుడు నా సపోర్ట్. అంటే ఒకటైతే వాస్తవం కదా సార్, అంటే పాలిటిక్స్లో మీరు అన్నారు ప్రజారాజ్యం ఫెయిల్యూరుని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ కొంతమంది రాంగ్ గైడెన్స్ అన్నారు. సో ఇటువంటి పరిస్థితి జనసేనకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అందువల్ల ఒక టీం వర్క్ అనేది ఉండాలి కదా. కాబట్టి అంటే లైక్ మైండెడ్ పర్సన్స్ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా. తెలియదు, ఇంతవరకు అయితే నన్ను కళ్యాణబాబు అయితే ఏం పిల్లలేదు. అలాగే నేను కూడా వెళ్ళాలని చొరవ చూపించలేదు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 2019 ఎలక్షన్స్ కదా, ఈలోగా తను కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. సో రేపు పొద్దున ఎప్పుడైనా ఈ పన్ను నాకు చేసి పెట్టు అనో, లేకపోతే నేను ఈ పని చేస్తానో నేనన్నా వెళ్ళొచ్చు, నన్నన్నా వాడు పిలిపించవచ్చు. ఈ రెండు కాకుండా ఇంకేదైనా కూడా జరగచ్చు. సో ప్రస్తుతానికి వెయిట్ అండ్ సీ కూడా కాదు, జస్ట్ ఐఎమ్ జస్ట్ రిలాక్సింగ్ మై సెల్ఫ్, అంటే గమ్ముగా అబ్జర్వింగ్ పాలిటిక్స్. సార్ అంటే బయట ఒక నానుడు ఉంది, అంటే మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ మీ ముగ్గురు అన్నదమ్ముల్లో అంటే ఒక క్వాలిటీ అది ఏంటంటే మీకు హామ్ చేసిన వాళ్ళని కూడా వచ్చి వాళ్ళు మీ కాళ్ళు పట్టుకొని మమ్మల్ని క్షమించండి తప్పు చేసామంటే మళ్ళీ తిరిగి వాళ్ళని దగ్గర చేర్చుకుంటారు అనేది బయట వినపడుతూ ఉంటుంది. అంటే మీకు తప్పు చేసి మీరు వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు, మీకు వాళ్ళని బయటికి పంపిస్తారు, మళ్ళీ వచ్చి తిరిగి అన్నయ్య అని కాళ్ళు పట్టుకొని అది మళ్ళీ దగ్గర తీసుకుంటారు, మళ్ళీ వాళ్ళు తిరిగి హామ్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు అంటే మరి అంత రెండోసారి క్షమించగలుగుతావు కానీ హామ్ చేసే పొజిషన్ అని పెట్టండి. ఇప్పుడు ఒకడు వచ్చాడు, అది తప్పు చేశాడు, పంపించేసి హామ్ చేశాడు, మళ్ళీ వచ్చి క్షమించండి అన్నాడు, క్షమిస్తాం. కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు ఎప్పుడైతే లాస్ట్ టైం హామ్ చేసావో ఏ పొజిషన్లో ఆ పొజిషన్ అయితే పడికేవో ఉండి హ్యాపీగా ఉండు, ఒక లెవెల్ ఉండి అట్లా అంతే. సో దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది అనేది. రెండోసారి డ్యామేజ్ ఉంది, ఒకసారి దెబ్బతింటాను లైఫ్లో, 2 సార్లు ఎవడు దెబ్బతిండు, 2 సార్లు దెబ్బతింటే ఇంకా ఆవిడ పిచ్చోడితో సమానం. అన్నయ్య కళ్యాణ్ బాబు నేను మేము అంత క్షమాహృదయం ఉండొచ్చు, క్షమించగలగచ్చేమో కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. అదే అదే అది బయట అయితే అటువంటి అభిప్రాయం బాగా ఉన్నది. అన్నయ్య గారా కళ్యాణ్ బాబు నేను వీఆర్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ మనుషులు ఎలా కాకపోతే కొన్నిసార్లు ఒక్కొక్కసారి నిజంగానే వాడు మారుండొచ్చు. సో వాడు ఈజ్ గుడ్, మారకపోతే మనం ఏం చేయలేము. సార్ ఇప్పుడు ఒకటైతే వస్తుంది సార్, కళ్యాణ్ బాబుకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది సినిమాల్లో. ఒకవైపు సినిమాలు చేసుకుంటా రాజకీయ పార్టీలు ఇటువంటి అవసరం అంటారా యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే? అంటే అభిమానులు కోరచ్చు రాజకీయాల్లో రావాలనేటువంటిది, లూక్రేటివ్. మావాడు అభిమానులు కోరాడేనో లేకపోతే అభిమానులు కోరలేదనో అలాంటి కాదండి బాబు. మా కళ్యాణ్ బాబు వాడు తేడా మంచి, ఆడిలో అభిమానులు వచ్చారు కాబట్టి రమ్మని, ఆడెవరంటే రమ్మని, ఆడ వెళ్ళాలంటే వెళ్తాడంతే. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అభిమానులు రమ్మన్నారని వెళ్ళేదాడు. జనసేన పార్టీ పెట్టింది, అభిమానులు పెట్టమన్నారని పెట్టలా. లేకపోతే మా చిరంజీవి గారు మా అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టి సరిగ్గా సక్సెస్ కాదు కాబట్టి నేను పెట్టి, అలాంటి ఆలోచనలతో కాదు. ఆడికి ఒక ఐడియాలజీ ఉంది, ఆడికి ఒక ఉన్నతమైన ఐడియాలజీ ఉంది, ఉన్నతమైన మనస్తత్వం ఉంది. ఇట్స్ ఎ గ్రేట్
క్యారెక్టర్ మావాడు చేయాలంది అంతే. అసలు ఆళ్ళలో బోల్డంత ఫ్రస్ట్రేషన్ ఉంది, అదే అంటే ఇది ఏదో చేయాలండి. నాకు వాడికి తేడా ఏంటంటే నేను కర్మ నేను వదిలేస్తాను వాళ్ళు ఆర్థికంగా నష్టపోయినా ఆయన పరిస్థితి అసలు ఆ డబ్బు గురించి అసలు ఎప్పుడు భయపడ్డా అంటాడు. డోంట్ కేర్ అబౌట్ అంటే ఎంత చేయాలి అనేటువంటి ఇప్పుడు ఎందుకు సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా వాడు సంపాదించుకోవాలి. వాడు ఏం సంపాదించలా, వాడు ఆర్థికంగా దెబ్బతిని డెఫినెట్గా వాడు చెప్పింది మొన్న రైట్, నా దగ్గర డబ్బులు లేవు అన్నమాట రైట్ అండి. వాడి దగ్గర డబ్బులు ఏం లేవు. ఒక రకంగా చెప్పాలంటే నా వల్ల కూడా వాడు నష్టపోయాడు, నాకు కూడా కొంత అమౌంట్స్ ఇచ్చి పాపం వాడికి ఆర్థికంగా దెబ్బతిన్నాం. సో మావాడు ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలి, మావాడు ఒక 4 సినిమాలు చేసి వాడు ముందు వాడు బతకాలి, ఆ తర్వాత రాజకీయాల్లో కూడా రావాలి. రెండు మేనేజ్ చేస్తున్నాడు. మేనేజ్ ఇన్ ద సెన్స్ ఇది జనసేన తను చేశాడు. కానీ నేను చెప్తే కళ్యాణ్ బాబు మొన్న మోడీ విషయంలో విమర్శించాడు, అప్లికేషన్ బాగాలేదని. కానీ ఇంకొకటి చెప్పాలనిపించింది ఏంటంటే మోడీ ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం కళ్యాణ్ బాబు లాంటి నిజాయితీ పరులు హెల్ప్ అవుతుంది. మోడీ డిమానిటైజేషన్ టువర్డ్స్ కరప్షన్ తీసుకున్న నిర్ణయం కళ్యాణ్ బాబు లాంటి ఔత్సాహికమో లేకపోతే ఒక భావజాలం, ఒక మంచి నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులకి ఇది కరెక్ట్ ఆపర్చునిటీ. జెన్యున్గా సేవ చేయడం రాజకీయాలు ఖచ్చితంగా ఆడికి ఇప్పుడు పని చేద్దాం అనుకునే వాడికి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. బహుశా దేవుడి వల్ల మోడీ గారికి కనుక సక్సెస్ అవ్వాలంటే మనస్ఫూర్తి కోరుకున్నాను. సక్సెస్ అయితే మాత్రం ముందు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది జనాలకి. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాలకు వెళ్ళి నాకు నేను నెలకు వచ్చే ఎమ్మెల్యే శాలరీయో ఎంపీ శాలరీయో 1,60,000 1,00,000 రూపాయలు దానికోసం వెళ్తాను. నేను వెళ్తే నాకు ఏదైనా కాంట్రాక్ట్లు వస్తాయి, నా లాబింగ్ చేసుకోవచ్చు. ఆడికి ఏదో 95% అలాంటి వాళ్ళే. అలాగే బ్యూరోక్రాట్ కరప్షను రేపు పొద్దున ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా దొరుకుతారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ బినామీ పేరు మీద పడుతున్నాడు, బినామీ ఇది మీద ఇంకా ఏవో రూమర్లు వస్తున్నాయి. మోడీ ఏదైనా చేస్తాడు, భయం అలాంటివి ఏమీ లేనివాడు. నాకు ఆ బినామీలో పెడితే ఉంటుందండి. నాకు బినామీలు అంటారు అంటే బినామీ ప్రాపర్టీస్ చాలా ఓకే. ఓ గాడ్, ఎంత బినామీలు ఉన్నాయండి ఒక్కొక్కటి. అవును, అదే అసలు నల్లధనం దాని మీద ఉన్నది కదా. నల్లధనం దానిలోనే ఉంది. కరెన్సీలో నల్లధనం తక్కువ, 5% 6% ఉంది సార్. అంటే ఇది నాకు ఎవరి మీద ద్వేషంతోనో దీంతో మాడతలేదు, కానీ రాజకీయ నాయకులు వాళ్ళ బినామీల మీద ఎన్ని వేల కోట్ల ఆస్తి సార్, ఎన్ని వేల కోట్లు అండి. ఈ పొలిటికల్ అండ్ ఈ బ్యూరోక్రాట్స్, ఈ బిగ్ బిజినెస్ పీపుల్, వీళ్ళ పిల్లల యొక్క లైఫ్ స్టైల్ అండి. వాళ్ళకి ఎక్కడితే డబ్బు అంటే నిజాయితీగా సంపాదించుకుని హానెస్ట్గా సంపాదించుకున్న డబ్బుని ఖర్చు పెట్టాలని చాలామంది బాధగా ఉంటుంది. ఆ డబ్బుతో ఎవడన్నా ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అది మనకు అనవసరం. బట్ మొన్న ఎవడో ఒక పొలిటీషియన్ ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఒకళ్ళు చూస్తుండగానే తలలో చెమటలు కారుతున్నాయంటండి. ఈ న్యూస్ చూస్తుంటే ఒక్కరోడు బ్రదర్ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి, అదే ఎక్కడో కథలా అయినా నేను ఇంటికి వెళ్ళి అర్జెంటుగా బాటిల్లో మందు ఇచ్చిన తర్వాత టెన్షన్ పడతా, చూడు ఒకసారి అని చెప్పి కట్టలు అలా పేర్చున్నాయండి 30 కోట్లు. అది ఒక చిన్న అమ్మాయి ఏమంటుంది. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన దేశంలో. సో ఇది నిజంగా జరిగిందంటారా? మీరు బోల్డెన్ ఇన్సిడెంట్ ఇలాంటి చాలా జరిగింది. బోల్డెన్ ఇన్సిడెంట్లు ఓవర్ నైట్ ఏం చేయలేడు, అది పెట్టుకొని ఏం చేయాలి అర్థం కాదు. అందుకని నెక్స్ట్ డే నుంచి జనాలు క్యూలో పంపించి 2 లక్షలు 1,50,000 10,000 దొరికిన కాడికి మార్చుకోవడం. ఈ మధ్యలో బ్రోకర్స్, మనకు బ్రోకర్ దళారీ వ్యవస్థ అద్భుతం అండి ఇండియాలో, అదే ఎక్కువ ఉన్నారు. ఆడేమో 30% తీసుకొని ఇచ్చేసి ఆ డబ్బుని మళ్ళీ వీడికి ఇచ్చి ఇది 10% ఇచ్చి 20% కాదు. ఈ బ్యాంకులో మార్చుకోవడం. హవాలా గురించి చెప్పక్కర్లేదులేండి, అది హవాలా అనేది అసలు ప్యారలల్ బ్యాంకింగ్ కదా అది. సో బాగా కొట్టాడు సార్ దెబ్బ. సో అంటే మీ గట్ ఫీలింగ్ ఏంటంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేటువంటి. ఎంతో కొంత కాదండి, బ్రహ్మాండ మేలు జరుగుతుంది విక్రమ్ గారు. మీకు తెలియదండి, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు మాట్లాడండి, మర్చిపోండి. మీరు ఒక రాజకీయ మీ బ్రెయిన్లో ఒక సిద్ధాంతాలు లేకపోతే ఒక రాజకీయమైన పరిజ్ఞానం ఎన్ని కాకుండా ఒక మామూలు మనిషిగా మోడీ చేసింది జెన్యున్గా రిజల్ట్ ఇవ్వదని మీరు అనగలరండి. మర్చిపోండి, మీ అనాలిసిస్ బ్రెయిన్ అంతా పక్కన పెట్టేసారు సార్. ఒక కామన్ మ్యాన్గా ఆలోచించండి. ఒకడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఓకే ఒక మోడీకి కొంతమందికి అడ్వాంటేజ్ చేసి ఉండొచ్చు, ఎవడో ఒకరికి అడ్వాంటేజ్ చేయకుండా అది పిఎం ఎలా అవుతాడు? ఖచ్చితంగా ఎవరో ఒకరికి అడ్వాంటేజ్ తీరాలి. మంచితనం కూడా ఇక్కడి నుంచి రావాలని చెప్తున్నా కదా. సో వచ్చిన తర్వాత ఆయన ఖచ్చితంగా మంచి చేస్తాడు దేశానికి. నేను అనుకోవటం బహుశా మన రాష్ట్రంలో
అంటే మీ అంత వసిఫోరియస్గా అంటే ఇది ఒక మోడీ గారికి అయ్యో మీరు అంటే ఇది ఏంటంటే మోడీకి భజన చేశాడు అన్నాడు ఎవడు. మోడీకి భజన చేస్తే నాకేం వస్తుందా ఇప్పుడు? ఇంకో 2 పనులు అంటే ప్రచారం అంటే కామన్ మ్యాన్ కి అంటే దేశానికి మేలు జరుగుతుంది అనేటువంటి ప్రచారం. నేను ఇప్పుడు చెప్పాలి సార్, నేను ఒకటే అడుగుతా సార్, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ మీడియాని నేను ఒకటే ఒక విన్నపం, నాట్ ఐఎమ్ క్రిటిసైజింగ్. మీడియా క్యూలో ఎంతమంది నిలబడి చచ్చిపోతున్నారు, దేశంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నారు, అన్ని చోట్ల ఉన్నారు ఇబ్బందులు పడదు, దేశం ఆంధ్రాలోనే కాదు ఇండియా అంతా ఉంది. ఇది భవిష్యత్తులో ఎంత ఉపయోగపడుతుంది అని దాని మీద స్టడీ చేసి దాని మీద ప్రజలు ఎడ్యుకేట్ చేయొచ్చు కదండి. ఎంతమంది అలా చేస్తారు? ఏదో 1-2 చోట్ల చేస్తున్నట్టుగా తక్కువగా ఉంది సార్. ఈ న్యూస్లో సఫరర్స్ చూపిస్తారు తప్ప ఒరే బాబు దేశానికి ఇంత అడ్వాంటేజ్ జరుగుద్దురా అని డీటెయిల్ చెప్పి మొన్న ఒక్కరోజు ఈటీవీలో చూశాను. కాశ్మీర్ అల్లలు తగ్గినాయి అని. అలా ఇంకొంచెం దాన్ని పెంచమంటున్నా నేనే మోడీకి సపోర్ట్ చేస్తూ లేకపోతే బీజేపీకి ఫ్యాన్గా ఉండమంటలా, లేకపోతే బీజేపీకి జెండా పెట్టుకోమంటలా. ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని వల్ల నిజంగా అడ్వాంటేజ్ చెప్పండి, అది ఎవరు చెప్పట్లా. ప్లస్ నేను మాట్లాడే మాటలు మోడీ వినాలను బీజేపీ వినాలను కాదు, నాకు మనసులో నుంచి ఒక నిజాయితీ గారైన వ్యక్తి వచ్చాడు, అతనికి సపోర్ట్ చేయాలి. దిస్ ఈజ్ మై అది మీకు ఇంకా నేను సపోర్ట్ చేసినా నాకు ఇంకా రేపు పొద్దున ఏయో ట్యాక్స్లు పడి నేను కట్టాలి ట్యాక్స్లు, ఇంకో 2 ట్యాక్స్ ఎక్స్ట్రా పడచ్చేమో తప్ప నాకైతే తప్పించండి. స్టిల్ ఐ రెస్పెక్ట్, స్టిల్ ఐ సపోర్ట్. అంటే మీరు ఒక భిన్నమైనటువంటి ఆలోచన ధోరణి మీది ఉందండి సార్. ఇది భిన్నంగా సార్ నేను చెప్పే ఆలోచన. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏదైతే మోడీని సపోర్ట్ చేస్తున్నానో 100కి 75%, 80% ఇన్ ఇండియా సపోర్టింగ్ ఏం. నేను ఒక్కడే అవ్వండి సార్. ఆఫ్టర్ ఆల్ నాలాగా సపోర్ట్ చేసేవాళ్ళు 80% ఉన్నారు, 20% భిన్నంగా ఆలోచిస్తున్నారు. మోడీని విమర్శించేవాళ్ళు, మోడీ యొక్క తీసుకున్న నిర్ణయాన్ని 20% ఉన్నారు. వాళ్ళే భిన్నంగా ఆలోచిస్తారు. మేము భిన్నంగా ఆలోచించట్లా, అందరితో పాటు కామన్గా ఆలోచిస్తున్నాం.